మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నాల్లో ఇప్పటికైనా టీడీపీ నాయకులు మానుకోవాలని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు. శనివారం వారు నెల్లూరు రోడ్డులోని శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ఆలయాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని వారు పేర్కొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో నెలకొల్పిన పరిస్థితులు అందరం గమనిస్తున్నాము. వాళ్ళు 100 రోజులు వాళ్ళ అధికారం చేపట్టిన తర్వాత 100 రోజులు పూర్తయినాక మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం వాళ్ళు నిర్వహిస్తూ ఈ రోజున వాళ్ళు మంచి చేసింది ఏంటో వాళ్ళు ప్రజల్లోకి చెప్పుకోవాలి. కానీ జూలై నెలలో వచ్చిన కల్తీ నెయ్యి విషయమై వాళ్ళు ముందు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమము, దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదం విషయంలో కూడా వాళ్ళు రాజకీయానికి వాడుకోవడం అన్నది ఎంతవరకు సమంజసమని ఈరోజు వైసీపీ కార్యకర్తలమందరం కూడా మేము బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో రాష్ట్రంలో ఈరోజు స్వామివారి ప్రసాదం విషయంలో జరుగుతున్న ఈ కాంట్రవర్సీ గురించి మేమందరం కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి సార్కి మద్దతుగా మేమందరం ఈరోజు స్వామివారికి దర్శనం చేసుకొని పూజా కార్యక్రమం చేసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేమందరం కూడా పత్రికా ముఖంగా మీ అందరి ముఖంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సార్ వ్యక్తిగతంగా ఆయన క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాలు మనం గమనిస్తే అసలు ఎవరే కానీ ఒక హిందూ ధర్మానికి ఆయన చేసినంత సేవ ఎవరు చేసిండ్రు, దానికంతా ఎవిడెన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఆయన బేసిక్గా ఆయన క్రిస్టియన్ మతం ఆచరించినప్పటికీ కూడా హిందూ మతానికి ధూపదీప నైవేద్యానికి ఒక 5,000 కోట్లు కేటాయించడం కానీ, ఒక 2,300 కోట్లు కొత్త గుళ్లకు శాంక్షన్ ఇవ్వటం కానీ, 300 పురాతన గుడులను పునరుద్ధరించడం కానీ, ఇవన్నీ కాకుండా అర్చకులకు ఒక 5,000 వాళ్ళ గౌరవ వేతనం ఇవ్వడం కానీ, మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో విదేశాల్లో కూడా గుడుల ఈ హిందూ మతం వ్యాపించడానికి హిందూ మతం కోసం గుడుల కన్స్ట్రక్షన్స్ కానీ ఫండ్స్ ఇవ్వడం కానీ, ఇవంతా కూడా ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా నేను క్రిస్టియానిటీ పాటించినా నేను అన్ని మతాలను సమానంగా చూస్తాను ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆయన ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం. అలాంటి వ్యక్తి మీద ఈరోజు జూలై నెలలో వచ్చిన ఒక కల్తీ నెయ్యిని వాళ్ళే కాంట్రవర్షియల్గా వాళ్ళ ఈవో గారు వాడలేదని చెప్పటము, మరి దాన్ని వెనక్కి పంపించేశారు. జూలై నెలలో వచ్చిన ఆ రిపోర్ట్స్ మళ్ళీ సెప్టెంబర్ వరకు వాటిని బయటికి తీసుకురాకుండా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కేవలము జగన్మోహన్ రెడ్డి సార్ మీద బురద చల్లే కార్యక్రమం చేయటం తప్ప మీరు ప్రజలకు మంచి చేయాలని వచ్చారు. కాబట్టి మేము ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి మేము ప్రజలకు మంచి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు అధికారం మీకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, కాబట్టి మంచి చేయండి, ప్రజలందరూ కూడా బాగుండాలా. ఈరోజు లడ్డు మీద ఏదైతే వివాదం జరుగుతుందో దాని దుష్ఫలితం రాష్ట్రం మీద ఉండకూడదు. ఎవరైతే దీని మీద ఇంత కాంట్రవర్సీ కావాలని చేస్తున్నారో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి నిజాలని నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని మేమందరం కూడా వైసీపీ పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు దేవుడిని ప్రార్థించి మీ అందరి పత్రికాముఖంగా కూడా ప్రజలందరూ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం.